అంగడంటే శీతం జనముంటారు. ఒక దుకాణం కాడ 10 మంది ఇరగబడి షేటు అది ఇయ్యి, షేటు ఇది అని సందులల్లా కొన్ని సామాన్లు సుత గయాబ్ చేస్తుంటారు. అయితే ఒక తాన సామాన్లు కాదు అవి కొంటున్నట్లు చేసి ఇంకేవో చేతులు పెట్టి పోయిరట దొంగలు. మరిగా ముచ్చటెందో సూచరా పోర్రి. సంత జోరుగా సాగుతుంటే సంతుల సడేమియా అన్నట్లు నకిలీ నోట్లు చేతులు పెట్టి అవతల పడతారు కొందరు నాలుముచ్చుగాళ్ళు. సిద్దిపేట జిల్లా దుబ్బాకల ప్రతి శనివారం అంగడి నడుస్తుంది. మరి గా అంగట్లకు గీ నకిలీ నోట్లు ఎవడు తెచ్చి పాడైండో ఏమో గాని చిన్న దందాలు చేసుకునే కూరగాయల బేరగాళ్ళకు అంటగట్టిపోయిరాట. పాపం కడక్ నోట్ల అయ్యేటాలకు అనుమాన పల్లె గిరాకీ టైం. నోట్లు కూడా ఏమి చినగలేదు, మంచిగానే ఉన్నాయని చెప్పి జట్న తీసుకొని సరుకులు ఇచ్చిండ్రు. ఇక దొంగ నోట్లు ఇచ్చినోడు అవతల పడ్డాక అటెనక వేరేటోళ్లకు చిల్లరిద్దామని ఈ కాగితాలు తీసిర్రాట. గంతే, నోట్లన్నీ ఉత్త పేపర్ లెక్కనే కొట్టినాయి. మీదంగా అన్నిటి మీద సీరియల్ నంబర్ ఒక్కటే ఉన్నదట. ఇక చూడరాదుర్రి ఎంత బందోబస్తుగా తయారు చేసిర్రా. అసలైన నోట్ల లెక్క ఎక్కడింత అనుమానం రాకుండా కలరు బీలరు గాంధీ తాత బొమ్మ నడమ పచ్చరిబ్బెన అన్ని అచ్చుగుద్దినట్టు దింపిండు గాని సీరియల్ నెంబర్ కాడనే తోవదాపిండు. దీంతో వ్యాపారులంతా దిగ్గున లేచిర్రు. అంగట్లే 200 నోట్ల కాగితాలు నకిలీ తిరుగుతున్నాయి, జర తీసుకోకుర్రి అని పక్కెమ్మటి ఉన్నోళ్ళకు చెప్పి హుషారు చేసిర్రు. మరి ఈ 200 రూపాయల నకిలీ నోట్ల కాగితాలు ఎవడు తయారు చేసి పాడైతుండే ఏమో గాని మోక చూసి జనాలకు అంటగడుతున్నారు పుచ్చిపోయినోళ్ళు. మరి గిట్ల పైసలు తయారు చేసే సోయి ఏదన్నా పని మీద పెడితే ఏం పుట్టిందిరా అని తిడతా ఉర్రు ఈ ముచ్చట చూసిన అక్కడి జనాలు. మరిగా సుపనాతిగాళ్లను పోలీసోళ్ళు ఎట్లా పట్టుకుంటారో ఏమో చూడాలి.